తొర్రూరు మండలం మడిపల్లి గ్రామ పంచాయతీ కిషోర్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి నలుగురి రామలింగం ఉంగరం గుర్తుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రామలింగం గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏమంటున్నారు ప్రజలు? మంచి విశేష స్పందన ఉన్నది. అడుగడుగున మా గురువు గారు నన్ను బలపరిచిన రామసాయం కిషోర్ రెడ్డి గారికి ఊరుకు చేయనంటూ సేవ అంటూ లేదు. ఆ సేవా కార్యక్రమాలని నా బలం, నా ప్రజలే నా బలం. దానికోసమే నేను వెన్నంటి ఉంటా, ప్రజల కష్ట సుఖాలను ఉంటా అని ఊర్లో ఉండి స్థానికంగా ఉంటాడు. ఆపదలో సంపదలో కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అర్ధరాత్రి ఆపద వచ్చినా కూడా అన్న వస్తారనే ప్రజల యొక్క దమనం నా ఎస్సీ కమ్యూనిటీ దళితులు నన్ను బలపరిచారు. ఈరోజు నా జనరల్ సీట్ మీద కూడా రెడ్డి సోదరులు కూడా త్యాగం చేసి ఓ బీసీ బిడ్డగా, ఓ చాకలి బిడ్డగా నువ్వు ఉండు, ప్రజలలో ఉన్నావు, ప్రజలలో తిరుగుతున్నావు, కష్ట సుఖాలు చూసుకుంటున్నావు, మంచి చెడులు చూసుకుంటున్నావు, నువ్వే దీనికి సూటబుల్ క్యాండిడేట్ అని రెడ్డి సోదరులు కానీ మా దళితులు జనరల్ అయినా కూడా నీకే అవకాశం ఇస్తాం, నువ్వు పక్కా నిలబడాలని చెప్పి మా గురువు గారి సూచన ప్రకారం ముందుకు రావడం జరిగింది. మా కిషోర్ రెడ్డి గారు మా గురువుగారు అయినా మా గ్రామానికి చేసినవి చెప్పుకుంటూ పోవాలంటే చాలా పెద్ద స్టోరీ ఉన్నది. ఒక పుస్తకం అవుతుంది. ఇప్పుడు ఒక గంట సేపు నా ప్రచారం కూడా ఆటంకం అవుతుంది. కాకపోతే అన్నిటిగా భావించాలి. మా అబ్బాయి నుంచి మీరు వచ్చారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చిన ఏం లేదండి. ఫస్ట్ 2 ఎకరాల భూమి కొనుగోలు చేసి దళిత బిడ్డలకు 40 డబల్ బెడ్రూమ్ ఇల్లు 5 పైసల రూపాయలు లేకుండా గృహప్రవేశం చేసి తాళం చేయాలి వాళ్ళకి చెప్పడం జరిగింది. 1 ఎకరం భూమి కొని సబ్ స్టేషన్ కట్టడం జరిగింది. అదే కంటాయపాలెం కానీ నెల్లికుదురుని కానీ కరెంటు సప్లై చేస్తుండే మా రైతులకు రాత్రిపూట పోయి స్టార్టర్లతో పాము కాటుకు, తేలికాటుకు, కరెంటు షాకులకు గురి కాకుండా ఉండడం కోసం మా రెడ్డి గారు కూడా రైతు సోదరుడే. 30-40 ఎకరాల ఆసామే కాబట్టి రైతుల కష్టాలు గుర్తించుకొని సబ్ స్టేషన్ కూడా పెట్టడం జరిగింది. అలాగే కొత్త గ్రామ పంచాయతీ, పాత గ్రామ పంచాయతీ ఎప్పుడో పురాతన గ్రామ పంచాయతీ ఉంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి గ్రామ పంచాయతీ కూడా కట్టేయడం జరిగింది. పల్లె దాకా కూడా కట్టేయడం జరిగింది. ఇప్పుడు 100 సంవత్సరాల చరిత్ర నాకు దగ్గర 46-47 సంవత్సరాలు ఉన్నాయి. మా నాన్నకు 80-90 ఉన్నాయి. మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నవారు వయసున్న వాళ్ళని కూడా అడిగినా ఈ ఊర్లో బొడ్రాయి అంటారు తెలియదండి. బొడ్రాయిని ఇక్కడ ఎవ్వరు కూడా చూలే. అటువంటి చరిత్ర గల బొడ్రాయిని కూడా ₹1 లేకుండా 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయడం జరిగింది. అలాగనే ఇప్పుడు మనం చూస్తున్నాం అంబేద్కర్ సాక్షిగా కనివినియరనే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఇలాంటి విగ్రహం లేదు. దళితుల్లో ఒక దేశ్ముఖ్ రెడ్డి సోదరుడు అయినటువంటి మా గురువు గారు నిత్యం దళితులతో ఎస్సీలతో వెన్నంటూ ఉండి వారి కోరిక మేరకు ₹1 కూడా అనుబంధ సంస్థలను కూడా చందా గిందా బొందా ఏమడకుండా సొంత ఖర్చులతోటి ఇది అంబేద్కర్ విగ్రహం కూడా వేయడం జరిగింది. అలాగే మన తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ చాలా ముఖ్యమైనది. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని బతుకమ్మ విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర చూసుకుంటా పోతే ప్రతి ఒక్క కులానికి ఏ కులం ఉంటే ఆ కుల దేవతలకు గుళ్ళు కట్టేయడం జరిగింది. ఈ రకంగా మనకు నిరుపేద కుటుంబాలకు ఎంతోమంది పెళ్లిళ్ళు చేసుకున్న పెళ్లిళ్ళు ఖర్చు పెట్టకుండా స్తోమత లేని కూడా చాలా ఆర్థిక సాయం చేసిండు. నాకు తెలిసి తక్కువ 200 కుటుంబాలకు పుస్తకమాటలు ఇచ్చిండు. ఇచ్చిండా లేదా? అటువంటి సాయం కూడా పుస్తకమాటలు ఇచ్చిండు. చావు చనిపోయినా కానీ దాన సంస్కరణలో కూడా పాడలేపే పరిస్థితి లేకుండా దాన సంస్కరణ కూడా ముందుండి కూడా కండ కడుకు లెక్క కూడా సాయం చేయడం జరిగింది. చనిపోయిన కాడ కానీ పెళ్లిళ్ళ కాడ కానీ ఎక్కడ కూడా ఏది ఉన్నా కూడా వెన్నంటూ ఉండి ఆయన కుటుంబాన్ని, పిల్లలను, భార్యను పక్క పెట్టి మన పేల ఊరును పట్టుకొని ఊరు ప్రజల కోసం, ఊరి యొక్క కష్ట సుఖాలు చూసుకోవడం, మంచి చెల్లు చూసుకోవడం కోసం పాటుపడతాను. కాబట్టి వారి యొక్క రాజకీయ శిష్యుల లెక్క నాకు అవకాశం ఇచ్చారు. దాని మా గురువు గారి బలమే, నా జనమే, ఈ ప్రజల బలమే, ఈ దళితుల బలమే, వీళ్ళ యొక్క కోరిక మేరకు నేను నామినేషన్ వేయడం జరిగింది. నన్ను మా గురువు గారు చేసిన అభివృద్ధి నాకు బలం. వాళ్ళే నన్ను గెలిపిస్తారు, తప్పకుండా గెలుస్తా. మీకు ప్రత్యర్థికి తేడా ఏంది అసలు? నాకు ప్రత్యర్థి కంటే వాళ్ళు రెడ్డి సామాజిక నుంచి వచ్చారు, మేము దళిత బీసీ వర్గాల నుంచి వచ్చినాం. మేమేందంటే నేను రాజకీయంలో 2013లో సర్పంచ్గా ఓడిపోయి నేను కష్ట నష్టాలున్న 2013లో ఓడిపోతే ఇలా 2025 12 సంవత్సరాల నుంచి ఓడిపోయినా కూడా నేను ప్రజలలోనే ఉన్నా. ఓడిపోయినా ఎక్కడా పోలే, పారిపోలే, కష్ట సుఖాలలో ఉన్నా, మంచి చెడుకున్నా. ఏమైనా ఆపద వస్తే పోలీస్ స్టేషన్ పోతారు. కానీ ఇక్కడ మా దగ్గర రామలింగన్న చెప్దాం, దొరవారు చెప్దాం, అనిలేడు చెప్దాం, పాపిరెడ్డి చెప్దాం, మా సమస్యలు పోలీస్ స్టేషన్ పోకుండా మా దగ్గర మేమే పరిష్కారం చేసుకుంటాం. నాకు మంచితనం ఉన్నది. నేను ఏందనేది గిదే చాలు. మాకు ఏ ఆపద వచ్చినా కూడా అది మంచే కానీ చెడే కానీ ఏది ఉన్నా కూడా ఒక ధీమా
నాకు ఉన్నది. నేను వాళ్ళు వచ్చింది 2-3 సంవత్సరాల కాంచి ఝాన్సీ మేడం వచ్చిన కాంచి ప్రజలకు వచ్చిన వాళ్ళు 2 సంవత్సరాల కాంచి. నేను 2013లో సర్పంచ్ ఓడిపోవడం జరిగింది. 2018లో నిలబడమంటే మా సర్పంచ్ సాబ్ ఎక్కడుంది? ఇగో ఎస్సీ లేడీ రావడం వల్ల మా చిన్నమ్మను 10కి 10 వార్డు మెంబర్ గెలిపించుకొని సర్పంచ్ కూడా గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు 2025లో నిలబడదాం అనుకుంటే జనరల్ అవకాశం వచ్చింది. జనరల్లో కూడా నా రెడ్డి సోదరులందరూ కూడా నువ్వు దీనికి కరెక్ట్ సూటబుల్ క్యాండిడేట్, నువ్వు ప్రజాసేవలో ఉన్నావు, ప్రజల మధ్యలో ఉన్నావు, మేము తిరగలేము, మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాం. అదే రావుల అనిల్ రెడ్డి గారు కూడా నా బిడ్డ పెళ్ళి ఉంది, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలలో పోలేను, తమ్ముడు నువ్వే ఉండవు అని చెప్పి త్యాగం చేసి నాకు సీట్ ఇచ్చిండు. ఈ రెడ్డి సోదరులందరూ కూడా మీకు సపోర్ట్ ఇప్పిస్తా, నువ్వేం భయపడకు అని చెప్పారు. అదే నా దళితులు ఎస్సీలు ఒక 600 కుటుంబాలు 600 ఓట్ల దగ్గర 200 కుటుంబాలు కూడా బిడ్డ నేను ఒక బీసీ నాయకుడు, నువ్వు ఉండు, మేము చూసుకుంటాం. నేను ఒకటే చెప్తున్నా, అభ్యర్థులకు ఏం చెప్తారు? ఎస్సీలల్లా ఏ కుటుంబం పైన కూడా అన్న, తమ్ముడు, అక్క, చిన్నమ్మ, అత్త, బావ అనే కులబతాలు లేకుండా ప్రతి ఒక్కరితోటి వరుసలు చేసి మమేకం అయిపోతా. నా ఇంటికి వస్తే నా పల్లెల్లో తింటారు, నేను పోతే వాళ్ళ ఇంటికాడ కూడా నా పల్లెల్లో తింటా. అదే నా బలము. ప్రత్యర్థులకు చెప్తున్నా, నేను ప్రజాసేవలో ఉన్నా, 2013లో ఓడిపోయినా, ఈసారి నాకు అవకాశం ఇస్తారు ప్రజలు, నేను బరాబర్ గెలుస్తా, ప్రజాసేవ చేస్తా. వీళ్ళకి ఆపద వచ్చినా సంపద వచ్చినా కాలుకు మున్నాడు కూడా నా పళ్ళతోటి నేను తీసి వీళ్ళని కాపాడుకుంటా. నాకు డబ్బులు అవసరం లేదు, నాకు 2 పిల్లలు ఎడ్యుకేషన్ సెట్ అయిపోయారు, నాకు సంపాదన అవసరం లేదు. ఈ ప్రజల సాక్షి చెప్తున్నా, ప్రమాణపూర్తిగా చెప్తున్నా, గ్రామ పంచాయతీ రూపాయి ముట్టుకున్నా నేను మనస్సాక్షి నాశనం అయిపోతా. ఏ వచ్చినా కూడా పేద ప్రజల కోసమే, నా దళితుల బిడ్డల కోసమే, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తా, పింఛన్లు రాని వాళ్ళకు పింఛన్లు పెట్టిస్తా. మన ఉపాధి అంటే జస్ట్ ఒంటరి మహిళలు చూసిన వాళ్ళకు 35 కిలోల కార్డు కూడా ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటా. ఏ ఆపద వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యునిగా ముందుకు పోతా. అదే నా బలం. నేను అది ప్రత్యర్థులకు చెప్పేది కూడా అదే. నేను బరాబర్ గెలుస్తానా, ప్రజలకు వస్తానా. నేను మా గ్రామ ప్రజలకు అందరికీ పాదాభివందనం చేసి చెప్పాల్సింది ఏంటంటే, నాకు దళిత సోదరులు కానీ బీసీ సంఘాలు, నేను బీసీలో ఉండబడిన అన్ని కులాలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 42% బీసీ వర్గాలకు ఇస్తానని చెప్పారు. 42% వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ ఆల్రెడీ నాకు వచ్చింది. అందరూ కూడా మా వాళ్ళంతా అన్న సర్పంచ్ అయిపోయింది అనుకున్నారు. అన్నది కాలంలోనే అది మన రిజర్వేషన్లు కొంపముంచిన తర్వాత జనరల్ వచ్చింది. కానీ మన అదే రేవంత్ రెడ్డి గారు పార్టీ పరంగా 42% ఇస్తారన్నారు. ఆ సిద్ధాంత పరంగానే మా రెడ్డి గారు, మా గురువు అయిన రామసాయం కిషోర్ రెడ్డి గారు ఆ ప్రకారంగా నాకు 42% ప్రకారంగా నాకు ఇక్కడ బీసీ టికెట్ జనరల్లో కూడా బీసీ ఇవ్వడం జరిగిందని వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకొకటి, పోయిన ఎంపీటీసీ ఎలక్షన్లలో ఇదే నాకు ఎదురుగా నిలబడ్డ సోమిరెడ్డి అతను ఎంపీటీసీ జనరల్ వస్తే బేడాపుడుగా జంగాల అభ్యర్థి తూర్పాటి చిన్నంజయ్య గారు బరిలో ఉంటే 5 లక్షలకు అమ్ముడు వేడు. ఈ సభముఖ చెప్తాను, బీఫామ్ వచ్చిందని 5 లక్షలకు అమ్ముకున్నాడు. అది నా బలం. ఇవాళ కూడా నువ్వు ఏది వచ్చినా కూడా ప్రజలను నట్టేట ముంచేసి నువ్వు నీ స్వలాభం కోసం అమ్ముడు పోయి నీ యొక్క కుటుంబ బాగుపడడం కోసం చూస్తావు తప్ప, కానీ నేను ప్రజల కోసం చూస్తున్నా. నేను ఒక సాకలి బిడ్డగా మీ అందరికీ చెప్తున్నా, ఊరు ప్రజలకు పేరు మీద పాదాభివందనం చెప్తా. ఆయన ఎమ్మడి తిరిగిన ఎంపీటీసీ కూడా ఇక్కడ దళితులందరినీ స్థలం వస్తుందని చెప్పి ఎగేసి ప్లాట్లు ఇప్పిస్తా, గిడ్లు ఇప్పిస్తానని ఆయన కూడా స్వలాభంగా 3-4 లక్షలు వేసుకొని పోయాడు. ఏమైనా కేవలం ఎలక్షన్లప్పుడు వచ్చినప్పుడే హాయ్ నమస్తే మామా నమస్తే అన్న అంటాడు. ఎక్కడ పడితే అక్కడ 2-3 బాటిల్ తిప్పుతాడు, పోతాడు. తర్వాత ప్రజలలో దొరకడు. ప్రజల వెన్నంటుండేదే నేను, ప్రజల సమస్యలు పరిష్కరించేది నేను. ప్రజలు నన్ను గుర్తిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు, నన్ను దీవిస్తారు, నన్ను గెలిపిస్తారని చెప్పి సెలవు తీసుకుంటా. జై కిషోర్ రెడ్డి, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. అందరికీ కుల మతాలకు అతీతంగా కలిసిపోతాం. వాళ్ళు మా ఇంట్లో ఒకరిలో ఉంటాం. అదే గతంలో చూసుకున్నట్టంటే 2014 నుంచి ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఏదైతే నెల్లికూరు నుంచి ఇప్పటి వరకు కరెంటు విద్యుత్ సరఫరా కావచ్చు,
ఇండ్లు పూర్తి కట్టించి వాళ్ళ ఇంటికి ఇల్లేలా చేసాము. అలాగే అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఇటు బొడ్రాయి కావచ్చు, ఏదైతే కుల మతాలకు అతీతంగా సహాయం చేస్తా గ్రామ పంచాయతీలు ఉన్నట్టు నిధులు ఒకటి కూడా తీసుకొని పూర్తిగా ప్రజల్లోకి ఇచ్చేసి ప్రజల అభివృద్ధి కోసం నేను పాటుపడతా, నన్ను నమ్మండి, ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మమ్మల్ని దీవించండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు రామలింగం గారు. కెమెరా పర్సన్ శ్రావంత్, వెంకన్న, మహబూబ్ జిల్లా న్యూస్.